ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూడనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని ప్రియ బిడ్డలారా, ప్రార్థనలో మనము అందరము నమ్ముచున్నాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఉండొచ్చు. ఆమేన్. దేవుడు మీ అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రేయర్ చేస్తా ఉన్నాము ఎడతెగక. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ కొరకు, వాళ్ళ ఇబ్బందుల కొరకు, వ్యాధుల కొరకు, అప్పుల కొరకు, వాళ్ళ కుటుంబ సమాధానం కొరకు మేము ఎడతెగక ప్రేయర్ చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మీ అందరితో వాక్య మాట్లాడే అంశం ఏంటంటే దేవుని చిత్తము. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది త్వరగా మనకు దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూడనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని ప్రియ బిడ్డలారా, ప్రార్థనలో మనము అందరము నమ్ముచున్నాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఉండొచ్చు. ఆమేన్. దేవుడు మీ అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రేయర్ చేస్తా ఉన్నాము ఎడతెగక. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ కొరకు, వాళ్ళ ఇబ్బందుల కొరకు, వ్యాధుల కొరకు, అప్పుల కొరకు, వాళ్ళ కుటుంబ సమాధానం కొరకు మేము ఎడతెగక ప్రేయర్ చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మీ అందరితో వాక్య మాట్లాడే అంశం ఏంటంటే దేవుని చిత్తము. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది గాడ్స్ విల్, దేవుని చిత్తము ఎట్లా మనము కనుక్కోవాలా? హౌ డు వి నో గాడ్స్ విల్? దేవుని చిత్తం ఎలా మనకు తెలిసొస్తుంది? దేవుని చిత్తం ఎలా మనము కనుక్కుంటాము? ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తంలో ఎలా మనం నడుస్తాము? దేవుని స్తోత్రం. రోమాకు రాసిన పుస్తకము 12వ అధ్యాయము 2వ వచనంలో రాసింది, ఎవరైనా చదవగలరు? ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse number 2. Let us read that. మీరు ఈ లోక మర్యాదమును అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేది పరీక్షించి తెలుసుకొనుడి. ఆమె చూసారా, ఈ లోక మర్యాదలు మీరు అనుసరింపక దేవుని చిత్తము ఏంటిదో మీరు తెలుసుకోవాలా. దేవుని స్తోత్రం. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని చిత్తం ఎట్లా? ఈరోజు ఈ కాలంలో చాలా మంది చాలా సమస్యలు, ఇబ్బందులు ఎట్లా అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? కొంతమంది నాకు ఒక బ్రదర్ చెప్పారు ఏంటంటే, బ్రదర్ నేను 6 నెలలు ప్రేయర్ చేస్తున్నాను, కానీ నాకు దేవుడి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు, ఆన్సర్ రాలేదు, దేవుని దగ్గర నుంచి బదులు రాలేదు. 6 నెలలు ప్రేయర్ చేస్తున్నారు. కొంతమంది వివాహం కొరకు ప్రేయర్ చేస్తున్నారు, 6 నెలలు ప్రేయర్ చేస్తున్నారు, 1 సంవత్సరం ప్రేయర్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగానికి కొరకు ప్రేయర్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రేయర్ చేస్తున్నారు, కొంతమంది ఎవరో రక్షణ కొరకు ప్రేయర్ చేస్తున్నారు. అందరికీ ఏం కావాలో తెలుసా? దేవుడి నుంచి వాళ్ళకు ఒక మార్గం తెలియాల. దేవుడి నుంచి దేవుడు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో, దేవుడి చిత్తం ఏంటిది, ఏం చేయాలా ఏం చేయొద్దు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. ఎట్లా? వాట్ ఈస్ గాడ్స్ విల్? హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని చిత్తము చాలా ఈజీ, యాక్చువల్గా చాలా సులభమైనది. కానీ మనం అది అర్థం చేసుకోకుంటే అది చాలా కష్టకరమైనది. అర్థం చేసుకుంటే చాలా సులభమైనది, అర్థం చేయకుంటే అది చాలా కష్టమైనది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు బ్రదర్ చెప్పినాడు, మన జీవితంలో కొంతమందికి విగ్రహాలు, అంటే మనము క్రైస్తవులకు విగ్రహాలు ఏంటి, మనము కొన్నిట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాం. ఓకే, సో కొన్నిట్లో మనము ఏమంటారు, స్టక్ ఉన్నాం. వీఆర్ స్టక్ ఇన్ సమ్ థింగ్స్. కొన్నిట్లో చిక్కిపోయి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ చెప్పారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్, షార్ట్స్. మనము కొంచెం కొన్ని నిమిషాలు చూద్దామని మనం స్క్రాల్ చేయడం స్టార్ట్ చేస్తాము, అది గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది. నేను మీ అందరికీ చెప్తున్నా, ఈ కాలంలో సోషల్ మీడియాతో చాలా కేర్ఫుల్ ఉండండి. హల్లెలూయా. దయచేసి సోషల్ మీడియాతో చాలా కేర్ఫుల్ ఉండండి. కొన్నిసార్లు అవి అవసరం
కొన్నిసార్లు అది అవసరం లేదు, కొన్నిసార్లు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ రాదు. కానీ చాలా ఫోకస్డ్గా ఉండండి. హల్లెలూయా. ప్లాన్డ్గా ఉండండి. ఏది చూడాలా అది ప్లాన్ చేసుకోండి ముందే. ఏది చూడకూడదు అది మీ దగ్గర నుంచి డిలీట్ చేసేయండి. హల్లెలూయా. మీ యొక్క స్ట్రీమ్ నుంచి డిలీట్ చేసేయండి. యూనో మా పిల్లలు అంటా ఉంటారు, నేనంట మీరు ఫోన్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారా? వాళ్ళు తిరిగి నాకు అంటారు సేయింగ్ నువ్వు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నావు. నేను పిలుస్తా వాళ్ళను, పిలిచి అంట తమాషాగా అంటారు. నేను పిలిచి వాళ్ళకంట నా ఫోన్ చూడు, ఎందుకంటే నేను ఎవరికో మెసేజ్ పంపిస్తా ఉంటా. హల్లెలూయా. ఎవరికో ఎర్లీ మార్నింగ్ వాళ్ళకు ప్రామిస్ వర్స్ పంపిస్తా ఉంటా, లేకుంటే బర్త్డే ఉంటే వాళ్ళకు బర్త్డే వాట్సాప్ పంపిస్తా ఉంటా. లేకుంటే ఈ యొక్క యంత్రాన్ని నేను దేవుని మహిమ కొరకు వాడతా. చెప్పండి బట్టి. హల్లెలూయా. ఈ యొక్క యంత్రాన్ని ప్రతిదీ దేవుని మహిమ కొరకు మార్చాలా. హల్లెలూయా. సో వాళ్ళకి చెప్తాను, నేను ల్యాప్టాప్ మీద కూర్చుంటా, కానీ కూర్చున్నప్పుడల్లా పుట్టి ఒక్కటే ఉంటుంది నా దగ్గర, దేవుని పరిచర్య. హల్లెలూయా. వెబ్సైట్ బిల్డ్ చేస్తూ ఉంటా, బ్లాగ్స్ రాస్తూ ఉంటా, వీడియోస్ ఎట్లా షూట్ చేయడం అవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని కొరకు ఆ సమయాన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం ఈరోజు డిజిటల్ వరల్డ్ లో ఉన్నాము. అది మనకు కాదని చెప్పలేము, మనకు అది అవసరమే. కానీ ఎంతవరకు మనం ఫోకస్డ్గా ఉండగలము, దేనిని బట్టి మనం ఫోకస్డ్గా ఉండడము మనం సెలెక్ట్ చేసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. దేవునికి ప్రియ బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మరి మీరు తెలుసుకోవాలా. హల్లెలూయా. ఇప్పుడు సామ్స్ చాప్టర్ 103 వర్స్ నెంబర్ 7 లో ఏం రాసి ఉంది చూడండి దయచేసి. కీర్తనలు 103వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఏం రాసింది అక్కడ. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలును వంశస్థులకు తన క్రియలను కనపరిచి. మోషేకి తన మార్గములు ఏం చేసినాడంట? తెలియపరిచినాడు. ఇశ్రాయేలుకు తన క్రియలను తెలియపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో ఏదో ఒక చోర్ దొంగ అని ఒక ఆట ఉంది కదా, ఓకే, ఏంటంటే హైడ్ అండ్ సీక్, అట్లా చేయడం లేదు దేవుడు మనతో. హల్లెలూయా. నా చిత్తాన్ని మీరు నెరవేర్చి చెప్పి చిత్తము చెప్పకుండా ఉండడం లేదు. హల్లెలూయా. ఆయన మనకు తన చిత్తాన్ని ఏం చేస్తున్నాడంట? బయలుపరిచినాడట. హల్లెలూయా. మోసేకి తన మార్గములను తెలియజేసినాడట, ఇశ్రాయేలుకు తన క్రియలను తెలియపరిచినాడట. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క పాత నిబంధన ఇచ్చినాడు, ధర్మశాస్త్రం ఇచ్చినాడు, ప్రవక్తల గ్రంథం ఇచ్చినాడు, కీర్తనలు ఇచ్చినాడు, సామెతలు ఇచ్చినాడు, నూతన గ్రంథం ఇచ్చినాడు. ఓ మై గాడ్. హల్లెలూయా. ఇవన్నీ వాక్యాలు దేవుడు ఇచ్చినాడు మనకు. ప్రైజ్ గాడ్. దేవునికి ప్రియ బిడ్డలారా, తన ఆపరేటింగ్ మాన్యువల్ జీవితాన్ని ఎట్లా మనము నడిపించాలా అని ఆ యొక్క మాన్యువల్ వచ్చి ఇది ఒక బైబిల్. వాళ్ళని చప్పట్లు పెడతారా? మంచిగా చప్పట్లు. హల్లెలూయా. ఉదాహరణకు మనము సపోజ్ ఒక మీరే లేడీస్ ఉన్నారు కాబట్టి మిక్సీ తెచ్చుకున్నారు అనుకోండి. ఆ మిక్సీలో ఎట్లా ఆ మిక్సీ పనిచేస్తుంది అని మాన్యువల్ మీరు మనం చదివే కదా ఆ మిక్సీని మనము ఉపయోగిస్తాము. ఆ మాన్యువల్ చదవకుండా మనకు ఏ బటన్ ఎట్లా పనిచేస్తుంది అని మనకు అర్థమవుతుందా? అర్థమవ్వదు. ప్రయత్నిస్తారా? ఆ మాన్యువల్ చదివితే కదా ఆ యొక్క యంత్రం ఎట్లా పనిచేస్తుంది. ఒక మొబైల్ ఫోన్ చేస్తాము, కొంతమంది ఐఫోన్ కొంటారు. ఐఫోన్ లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే 100 ఫీచర్స్ ఉన్నాయి ఐఫోన్ లో. నా దగ్గర ఐఫోన్ ఉంది, 100 ఫీచర్స్ ఉన్నాయి ఐఫోన్ లో. ఈ రోజు వరకు నాకు తెలియదు కొన్ని, ఎందుకంటే ఫోకస్ ఉంది, చాలా ఉన్నాయి. ఫోకస్ లో మనం ఆటోమేషన్స్ లో షార్ట్ కట్స్ ఏమేమో ఉన్నాయి. షార్ట్ కట్స్ ఉన్నాయి, ఆటోమేషన్స్ ఉన్నాయి, ఫోకస్ ఉంది, ప్రొడక్టివిటీ యాప్స్ ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి ఐఫోన్ లో. అవన్నీ చదివితే కదా మనకు అర్థమవుతుంది ఎట్లా దీన్ని వాడుకోవాలా. అట్లనే మన జీవితం నడిపించాలంటే దేవుని వాక్యం చదవాలా. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాక్యము మన పాదములకు ఏమిటంట? దీపము. హల్లెలూయా. మన త్రోవకు అది వెలుగు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియ బిడ్డలారా, ఆయన వాక్యం తెలియకుండా ఆయన చిత్తం ఎట్లా అర్థమవుతుంది? ఈ రోజుల్లో కొంతమందికి ఓ మై గాడ్ ఏం అర్థం అవడం లేదు. వాక్యం చదువు. ప్రైజ్ ది లార్డ్.
వాక్యం చదువు. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతా ఉంటే ఆయన చిత్తం అర్థమవుతుంది. దేవుడే సహాయం చేస్తాడు. వాక్యం చదివే అలవాటు ఉంటే క్రైస్తవులు దేవుడే సహాయం చేస్తాడు. క్రైస్తవులు కొంతమందికి అర్థం అవడం లేదు. దేవునికి ప్రియ బిడ్డలు ఎక్కడైనా వెళ్ళిపోతారు, ఎవరినైనా నమ్మేస్తారు. ఏ ఒక్క దొంగ వస్తే కూడా నమ్మేస్తారు. మా మిస్సెస్ ఒక స్టోరీ చెప్తా ఉండే వాళ్ళ డాడీ గురించి. ఇప్పుడు వాళ్ళ డాడీ ప్రభులో నిద్రించినారు, కానీ ఒక విషయం చెప్తాడు. ఒక పాస్టర్ గారంట వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. వచ్చి చాలా ఓవర్గా ప్రేయర్ చేసేవారట. అంటే మీకు దేవుడు పెద్ద ఇల్లు ఇస్తాడు, పెద్ద ఆస్తులు ఇస్తాడు, మీరు విదేశాలు వెళ్తారు, అట్లా అని చాలా ఓవర్గా. దాని తర్వాత వెళ్ళేవాడు కాదంట. వాళ్ళు అప్పుడు చిన్న పిల్లలు. ఓకే, అట్లనే కూర్చునేవాడట. సో ఎందుకు కూర్చుంటున్నాడు అక్కడ? ఎందుకు దేని కొరకు? డబ్బులు. సో వాళ్ళ డాడీ వచ్చి డబ్బులు ఇచ్చేవాడు. సరే ఈ వారం వస్తాడంట, మళ్ళీ నెక్స్ట్ వారం వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వారం వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వారం. కానీ వాళ్ళ డాడీకి అర్థం అవ్వలేదట ఇది వచ్చి తప్పు అని, ఇది వచ్చి సరిగ్గా కాదని. కొన్ని నెలలు వాళ్ళు మోసపోయినారట. కొన్ని నెలలు. దేవునికి ప్రియ బిడ్డలా, ఈ రోజుల్లో కొంతమంది ఏదేదో బోధన చేస్తున్నారు. ఆ బోధన కూడా మనము కొంతమంది ఎక్సెప్ట్ చేసేస్తున్నారు. వాళ్ళకి దేవుని చిత్తం అర్థం అవ్వడం లేదు. వాళ్ళకి దేవుని కరెక్ట్గా మార్గం అర్థం అవడం లేదు. ఏదేదో బోధనలు, ఎట్లా అంటున్నో బోధనలు. దేవునికి ప్రియ బిడ్డలారా, మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి ఆయన చిత్తం అర్థం చేసుకోవాలంటే. దేవుని స్తోత్రం. ఆయన వాక్యమును మనం చదువుతా ఉంటే మనకు అర్థమవుతుంది నో ఇది తప్పు, అది కరెక్ట్. ఆయన వాక్యమే మనకు సమస్తము ఏం చేస్తుంది? తెలియపరిచేస్తుంది. హల్లెలూయా. అంతా తెలియపరుస్తుంది ఆయన వాక్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి వాక్యాన్ని చదివే ఒక అలవాటును పెట్టుకోండి. ఎవ్రీ డే వాక్యాలు, ఎవ్రీ డే ఒక ప్యాసేజ్. నేను ప్రసాద్ గారు డిస్కస్ చేస్తూ ఉన్నాం ఆఫీస్లో. అప్పుడు ప్రసాద్ గారు నాకు ఒక క్వశ్చన్ వేశారు. ఏం క్వశ్చన్ అంటే, ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయాలా మనము, చేయొద్దా? ప్రార్థన చేయాలా చేయొద్దా? అప్పుడు నేను అన్నా, దేవుడు ఇశ్రాయేలుకి ఎంత ఓపికగా ఉన్నాడంటే ఈ బైబిల్ అంతా వాళ్ళ కొరకే. ఈ బైబిల్ అంతా ఎవరి కొరకు? మన కొరక. హాఫ్ బైబిల్లో ఉన్న 37 బుక్స్ ఎవరి కొరకు? వాళ్ళ కొరకే, ఇశ్రాయేలు కొరకే. ప్రవక్తల్ని పంపించాడు, ఆయనే దిగి వచ్చాడు. దాని తర్వాత ఆయన దూతను పంపించాడు. ఆ దూత ఎవరంటే యేసు ప్రభు. దాని తర్వాత ప్రవక్తల్ని పంపించాడు. చివరికి ఎవరిని పంపించాడు? చివరికి ఆయన సొంత కుమారుడిని పంపించాడు. అప్పుడు కూడా ప్రవక్తలను చంపేశారు. న్యాయాధిపతులు ఉంటే వాళ్ళను కూడా వాళ్ళు వినలేదు. ఎవరిని వాళ్ళు వినలే. చివరికి యేసయ్య దేవుని కుమారుణ్ణి కూడా పంపిస్తే కుమారుణ్ణి కూడా సిలువలో వేసేసారు. దాని తర్వాత దేవుడు వాళ్ళకొక్కటి అన్నాడు. ఏంటంటే, మలాకీ గ్రంథంలో ఆయన చెప్పినాడు ఏంటంటే, సూర్యుడు ఎర్రగైపోయి నల్లగైపోతాడు, నక్షత్రాలు కింద పడిపోతాయి, చంద్రుడు కనపడాడు, రక్తంలాగా అయిపోతుంది. అది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి యేసు ప్రభు ఇవి లేకుండా పోయిస్తాయని చెప్పినాడు. అది నిజంగా లేకుండా పోతాయా? సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు అంటే ఎవరంటే, యాకోబుకి దేవుడు, యోసేపుకి దేవుడు ఒక స్వప్నం ఇచ్చినాడు. ఆ స్వప్నంలో ఏం చూసినాడు ఆయన? సూర్యుడు, చంద్రుడు, ఇంకా 11 నక్షత్రాలు. అవి ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్లో ఉంటున్న ట్రైబ్స్ ని ఏమంటారు? గోత్రములు. కరెక్టా? అవి గోత్రములు. అవి పడిపోతాయి, అవి లేకుండా ఉంటాయి. అందుకే కదా యాకోబు యోసేపు అంటున్నాడు, నేను సూర్యుడిని, మీ అమ్మ చంద్రుడు, ఇంకా నీ అన్నలందరూ నక్షత్రాలు, మేమందరం నీకు సాష్టాంగంగా మేము ఉంటామా అని యాకోబు అంటున్నాడు యోసేపుకి. దేవునికి ప్రియ బిడ్డలారా,
హల్లెలూయా. కూర్చోండి కూర్చోండి బ్రదర్ కూర్చోండి. దేవునికి ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. అయితే ఇశ్రాయేల్ లేకుండా ఉండిపోతుంది. ఇశ్రాయేల్ అందుకే బాప్తిజం ఇచ్చే యోహాన్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, వేరు పైన గొడ్డలి ఉంది, నరకడానికి రెడీగా ఉంది, పశ్చాత్తాపపడండి. లాస్ట్ ఛాన్స్ దేవుడు ఇచ్చినాడు వాళ్ళకి. పశ్చాత్తాపపడండి, వేరు పైన గొడ్డలి రెడీగా ఉన్నది. మీరు పశ్చాత్తాపపడలేదంటే ఏమైపోతారు? మీరు పోతుంది. అప్పుడు కూడా వాళ్ళు యోహాను బాప్తిజం ఇచ్చే యోహాన్ని కూడా వాళ్ళు నమ్మలేదు. యేసు ప్రభు వచ్చినాడు, సిల్వలో ఆయనను సిల్వ ఎక్కించి వాళ్ళు సిల్వలో చంపేశారు. ఇప్పుడు ఏం కృప వాళ్ళకు? ఎలాంటి రక్షణ వాళ్లకు? ఆ యొక్క కృప, ఆ యొక్క రక్షణ ఎవరికి పోయింది? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పోయి ఎవరికి పోయింది? అన్యులకు. హల్లెలూయా. అన్యులంటే ఎవరు? మనము. హల్లెలూయా. మనకందరికీ ఆ కృప వచ్చినది. హల్లెలూయా. వాళ్ళకు కృప ఉందా? పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళలో కొంతమంది రక్షణ పొందుతున్నారు యేసు ప్రభుని నమ్ముకొని. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకో మెస్సియా కొరకు వెయిట్ చేస్తున్నారు, యేసు ప్రభు కొరకు కాదు. అప్పుడు అతి త్వరలో అంతి క్రీస్తు అనే మెస్సియా వాళ్ళను కనపడి వాళ్ళకు మోసం చేసి భయంకరమైన శాపంలో వాళ్ళు దిగి అందరూ చంపబడతారు, నాశనానికి వెళ్తారు అంతి క్రీస్తు వల్ల. వాళ్ళలో కొంతమంది యేసు ప్రభు మెస్సియాని నమ్ముకొని రక్షణ పొందుతారు. కానీ ఇప్పుడు ఎవరు కృపలో ఉన్నాము? ఎవరు కృపలో ఉన్నారు చెప్పండి? అందరూ మనము. హల్లెలూయా. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? మనం చేస్తున్నాం. హల్లెలూయా. We are doing the mistakes that the Jews did. మనలో కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళకేమైందో మనకు కూడా అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు దేవుని వాక్యం ఉండే దేవుని వాక్యాన్ని చదవకుండా వాళ్ళు అర్థం చేసుకోలేదు. దేవుని వాక్యంలో ప్రతిదీ రాసింది. బెత్లెహేంలో మెస్సియా పుట్టుతాడని మీకాలో రాసింది. కన్య గర్భవతి అయి కుమారుని కంటాడని ఏషయాలో రాసింది. గాడిద మీద ఆయన ప్రయాణం చేసి నీ రాజు వస్తున్నాడని జకర్యాలో రాసింది 9వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో మీరు ఆ యొక్క మెస్సియాను సిల్వకు మీరు మేకులు మీరు దించుతారని అక్కడ రాసింది. ప్రతిదీ రాసి ఉంటే వాళ్ళ తప్పేంటి? అందరు చెప్పండి, వాళ్ళ తప్పేంటి? కమాన్, అందరు చెప్పండి, వాళ్ళ తప్పేంటి? కమా, తప్పేంటి? వాక్యాన్ని వాళ్ళు ఇప్పుడు మన తప్పేంటి? మళ్ళా కరెక్ట్. అప్పుడు వాళ్ళు మిస్ చేస్తున్నారు ఫస్ట్ కమింగ్, మనం ఏం మిస్ చేస్తాము? కరెక్ట్. హల్లెలూయా. మనలో అందరూ రక్షణ పొందరు, మనలో అందరూ ఎత్తబడరు, మనలో అందరూ యేసు ప్రభు రెండో రాకడికి ఆయత్తం లేదు, మనలో అందరూ దేవుని పట్ల సీరియస్ లేరు చెప్తున్నా. మనలో అందరూ దేవుని వాక్యం అర్థం చేసుకోకుండా సహోదరుడు చెప్తున్నాడు. క్రిస్టియన్స్ లో ఒక గుంపు ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు? సహోదరుడు చెప్పిందే చేస్తున్నారు వాళ్ళు. నేను చెప్పాను, అది రికార్డులో ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. బ్రదర్ చెప్పిందే ఇప్పుడు చెప్పినాడు కదా నేను వచ్చే ముందు, అదే పాపం ఎవరు చేస్తున్నారు? బయట వాళ్ళ హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన అదే దేవుడికి సమానంగా ఇంకొక ఎన్నో దేవుళ్ళు పెట్టుకున్నారు. సమానంగా ఎన్నో దేవుళ్ళు. యేసు బట్టి 37 బుక్స్ లో రాసిందంటే యేసు తల్లి గారు కూడా వచ్చేస్తున్నారు. అక్కడ తల్లి గారి గురించి రాసిందా 37 చాప్టర్స్ లో? ఒక్క వాక్యం చూపెట్టండి తల్లి గారి గురించి రాసిందని. ఈ 37 చాప్టర్స్ లో జీసస్ గురించి 250 టైమ్స్ కన్నా పైన రాసింది ప్రవచనాలు యేసు గురించి. కానీ తల్లి గారిని సమానం పెట్టేశారు. ఈ పాపాలు ఎవరు చేస్తున్నారు? బయట వాళ్ళు చేస్తున్నారా? పాపాలు ఎవరు చేస్తున్నారు? మీకు అందరికీ చెప్తాను, యూదులు ఎట్లా గ్రీట్ చేస్తారు తెలుసా?
అందరినీ మనం ఎట్లా గ్రీట్ చేస్తాము బయటికి వెళ్తే? చెప్పండి. మనము ఇండియన్స్ నమస్తే 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 నమస్తే. యూదులు ఎట్లా గ్రీట్ చేస్తారు తెలుసా? షబాత్ షాలోమ్ అంటారు. కాబట్టి అందరు చెప్పండి, నాకు చెప్పండి, షబాత్ షాలోమ్. పక్కన చూసి చెప్పండి, షబాత్ షాలోమ్. యూదులు ప్రతిరోజు ఒకరిని కలిస్తే ఏమంటారు తెలుసా? షబాత్ షాలోమ్. షబాత్ షాలోమ్ కి అర్థం ఏంటి? షబాత్ అంటే ఏంటి? సాబత్, సండే. అంటే వాళ్ళు సాటర్డే, మనకు సండే, లార్డ్స్ డే, దేవుని రోజు. వాళ్ళకు సాటర్డే, మనకు షాలోమ్ అంటే ఏంటి? సమాధానం. అంటే నీకు, అంటే ప్రతిరోజు వాళ్ళు ఎదురు చూస్తున్నది దేనికి? నో సాటర్డే గురించి. కరెక్ట్. హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళు ఎదురు చూస్తున్నది ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామని. హల్లెలూయా. అందుకే వాళ్ళు గ్రీట్ ఏం చేస్తారు తెలుసా? షబాత్ షాలోమ్ అంటారు. హల్లెలూయా. మందిరం వాళ్ళకి అంత ఇంపార్టెంట్, మందిరం మనకు. వాళ్ళు ప్రతిరోజు షబాత్ షాలోమ్ అంటారు ఎందుకంటే వాళ్ళకు సబాత్ రోజు ఏ పని చేయరు, బయట పని చేయరు, ఎలాంటి పని ఉండదు, అన్ని షాప్స్ క్లోజ్డ్ ఉంటాయి. ప్రతి ఒక్కరు పని మంచి కూడా ఇంట్లో పని చేపించరు సాటర్డే రోజున. మనకు సండే, వాళ్ళకు సాటర్డే. వాళ్ళు కూడా బయట వెళ్ళరు, అన్ని షాపింగ్ అంతా ఫ్రైడేనే అయిపోతుంది. సాటర్డే దేవుని మందిరం. ఎందుకంటే సమాధానం వాళ్ళకు షబాత్ నుంచే వస్తుంది. హల్లెలూయా. అంటే సమాధానం వాళ్ళకు మందిరం నుంచే వస్తుంది. హల్లెలూయా. మనకు ఈరోజు ఎంతమంది రాలేదు చర్చ్కి? మనకు సండే. మొన్న మా పిల్లలు ఆ తప్పు చేసినారు. పోయిన సండే, సాటర్డే ఏదో ఫ్రెండ్స్ పార్టీ అని ఎక్కడో ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళినారు. సండే నేను వాళ్ళు వెళ్తారని అనుకొని నేను గమ్మున మన చర్చ్కి వచ్చేసిన. వచ్చేసినాక సాయంత్రం వస్తే నాకు మోనా చెప్తుంది, పిల్లలు ఈరోజు చర్చ్కి వెళ్ళలేదు. నేను గమ్మునున్నా, ఏం చెప్పరా. నైట్లో ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంది కదా, అప్పుడు నేను అన్నా, ఆ టాపిక్ తీసిన, ఈరోజు చర్చ్ ఎందుకు వెళ్ళలేదు? లేదు, మాకు ఒక ఫ్రెండ్స్ పార్టీ ఉంది, అందుకే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. నేనన్నా ఎంత ఇంపార్టెంట్ ఆ ఫ్రెండ్ ఉంటే కూడా వాళ్ళు నా చర్చ్కి రారు, వాళ్ళు వేరే చర్చ్కి వెళ్తారు, ఇంగ్లీష్ చర్చ్కి వెళ్తారు వాళ్ళు. నేనన్నా ఇది నేను ఒప్పుకోను, ఇట్లనే అన్నా, ఒప్పుకోను. గొంతు పెద్దగా చేసి మాట్లాడినా, మీరు చేసింది తప్పు, నేను ఇది ఒప్పుకోను, మీరు చర్చ్ వెళ్ళకుండా ఉండకూడదు, ఇది పాస్టర్ ఇల్లు. మీరు, నేనే అందరికీ చెప్తా, ప్రతి ఆదివారం చెప్తా మీరు చర్చ్కి రావాలని. ప్రతి దీవెన సండే నుంచే వస్తుంది. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రతి దీవెన. ఎంత అర్చినా తెలుసా, వాళ్ళిద్దరు గమ్మున నోరు మూసుకొని విన్నారు, ఏం చెప్పరా. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు వెళ్ళకుండా ఉండినారు. దేవునికి ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం చూడండి. ఎందుకు మేము చెప్తాము? ఏదో అటెండెన్స్ కొరకు చెప్పడం లేదు. కొంతమంది అనుకుంటారు అటెండెన్స్ కొరకు. నో, అటెండెన్స్ కొరక మీకు అందరికీ నేను చెప్పేది సండే రమ్మని. అటెండెన్స్ నాకు అవసరం లేదు. నేను 20 years నుంచి నేను చర్చ్ నడిపిస్తున్నా. 20 కాదు, సారీ, లెట్ మీ బి రైట్, 16 years. ఇప్పుడు 2009 to 2025 16 years ఫుల్ టైం మినిస్ట్రీలో మీటింగ్స్ నడిపిస్తున్నా. చర్చ్ 2014లో స్టార్ట్ చేసిన, 2014 to 2025 లెక్క పెట్టుకోండి. ఎన్నో ఒక 10 years అనుకుందాం. 10 years నుంచి చర్చ్ నడిపిస్తున్నా నేను. దేవునికి ప్రియ బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి.
యూనో ఈ 10 years లో నేను ఒక్కరు వస్తే కూడా, ఇద్దరు వస్తే కూడా, ముగ్గురు వస్తే కూడా, 100 మంది వస్తే కూడా, 150 కూడా చూసిన, 500 చూసిన, 5,000 మంది ముందు కూడా నేను నిలబడిన. పెద్ద విషయం కాదు, పెద్ద విషయం కాదు. పోయి నా ఫేస్బుక్ లో చూడండి, సుమిత్ మనక్కన్ నా ఫేస్బుక్ ఐడి, దాంట్లో చూడండి మీరు ఎన్నెన్ని మీటింగ్స్ కండక్ట్ చేసిన, 350, 400, 500, ఈవెన్ 1000, ఇవన్నీ చేసి చాలా చూసేసిన. ఇప్పుడు శిష్యులుగా మార్చాలని ఒక ఉద్దేశంలో నేను ఉన్నా, డిసైపుల్షిప్ మినిస్ట్రీలో. దేవుని ప్రియ బిడ్డలారా, నాకు అటెండెన్స్ అవసరమా? అవసరమే లేదు. ఒక్కరుంటే కూడా చాలు, నేను చెప్పేస్తా. ఇద్దరుంటే కూడా, ఒక 20 మంది ఉంటే కూడా నేను చెప్పేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది తెలుసా? నీకు వస్తుంది. హల్లెలూయా. తప్పకుండా వస్తుంది, తప్పకుండా. ఒక్క నిమిషం అలర్ట్గా లేకుంటే అంతే, అక్కడ ఒక సింహం మన కొరకు వేచి ఉంటున్నాడు. ప్రతిరోజు వాక్యంలో ఉండాలి, ప్రతిరోజు ఆయన అభిషేకంలో ఉండాలి, ప్రతిరోజు ఆయన ఆలోచనలో ఉండాలి, ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతా ఉండాలి, ప్రతిరోజు. హల్లెలూయా. మనలో చాలా మంది 90% ఆఫ్ క్రిస్టియన్స్ అవుట్. ఆయన రెండో రాకడ్లో అవుట్. ఆయన రెండో రాకడ్ని గుర్తు చేయరు. దొంగలాగా వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన కొరకు వేచి ఉన్న వాళ్ళు సండే రావడానికే వాళ్ళు అలర్ట్ లేకుంటే, దొంగలాగా వస్తున్నాడంటే, ఆయన midnight దాటి 3 o'clock టైంలో వస్తున్నాడంటే మీరు ఎట్లా అలర్ట్ ఉంటారు? సండేనే అలర్ట్ లేరు మీరు. మనము క్రిస్టియన్స్ సండేనే అలర్ట్ లేము. వదలండి, మండే టు ఫ్రైడే ఎక్కడ, మండే టు సాటర్డే ఎక్కడ అలర్ట్ ఉంటాం మనం? దొంగలాగా వస్తాడు. ఎవరు ఆయన కొరకు వేచి ఉంటున్నారో ఆయన వాళ్ళను తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఖతం. ఓకే. బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ లైక్ ఎ థీఫ్. హల్లెలూయా. అంత అలర్ట్ ఉండడం నేర్చుకోవాలి, అంత కమిటెడ్ ఉండడం నేర్చుకోవాలి, అంత ఆయన మీద ఫోకస్ పెట్టి ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనను మిస్ చేయకూడదు. ఈ సెకండ్ విజిట్ ఆయనది మిస్ చేయకూడదు. హల్లెలూయా. ఇప్పుడు సెకండ్ విజిట్ లో అవుట్. చాలా మంది క్రిస్టియన్స్ అవుట్. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న చాలా మంది అవుట్. అందుకే ఆయన వాక్యం చదువుతా ఉంటే ఆయన చిత్తం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది గుంపు పోయినాక ఇంకా భూమిలో ఎన్ని తెగుళ్ళు వస్తాయంటే దాదాపు 75% అంటే 300 భూమిలో ఉన్న మనుషులందరూ అవుట్. ఆ తెగుళ్ళో, అంత్యక్రీస్తు తెగుళ్ళో అవుట్. ఇప్పుడు మిగిలిన భూమిలో ఎంతమంది మిగిలినారు? కమాన్, 25%. ఆ భూమిలో 25% మిగిలిన వాళ్ళలో మళ్ళా మన నుంచి కృప వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇంకొక 12 గోత్రాల మీద కృప పోతుంది. ఆ 12 గోత్రాలే 1,44,000 మంది ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నారు. అంతే. అప్పుడు కృప ఎవరి దగ్గర ఉండదు? కమాన్ చెప్పండి, ఎవరి దగ్గర ఉండదు? అన్యుల దగ్గర నుంచి కృప వెళ్ళి దేవుని కొరకు పౌరుషంగా ఉండే ఒక డినామినేషన్, ఒక సంఘం, పౌరుషంగా ఉండే ఒక సంఘం పైన వెళ్ళిపోతుంది. వాక్యాన్ని ఫాలో చేసే సంఘం పైన వెళ్ళిపోతుంది. మిగతా అందరిపై నుంచి కృప వెళ్ళిపోతుంది. జాగ్రత్త. హల్లెలూయా. ఏదో ఒక డినామినేషన్, ఇప్పుడు మనకు తెలియదు ఏ డినామినేషన్ అని, మనకు తెలీదు. ఆ రోజుల్లో ఏదో ఒక్క డినామినేషన్ సెలెక్ట్ అవుతుంది. ఆ డినామినేషన్ నుంచి 12 గోత్రాలు సెలెక్ట్ అవుతాయి, కొత్తవి. ఎందుకంటే మన దగ్గర నుంచి కృప పోయేస్తుంది. మన 12 అపోస్తులు ఉన్న ఆ 12 కూడా మాయమైపోతాయి. ఇంకో కొత్త 12 క్రియేట్ అవుతుంది. ఆ కొత్త 12లో 1,44,000 మంది అక్కడ రక్షణ పొందుతారు. క్రైస్తవ అంత్యక్రీస్తు రోజుల్లో వాళ్ళే దేవుడి దగ్గర గొర్రె పిల్లతో వాళ్ళు నడుస్తారు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు. అయితే జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ. హల్లెలూయా.
మనం కూడా ఎడ్జ్లో ఉన్నాము, అక్కడ కూర్చొని హ్యాపీగా, ఏ ప్రమాదం లేదు. యేసయ్య మంచి దేవుడు, యేసయ్య ఏం చెప్పాడు, యేసయ్య అన్నిటినీ మన్నించేస్తాడు. యేసయ్య చాలా, యేసయ్య ఇంకో రూపం చూడలేదు. మీరు చూడలేదు. యేసయ్య ఒక్క రూపం చూసినారు మీరు, ఇట్లా కనికరము కలిగిన రూపం చూశారు మీరు. మీకు ఐడియా కూడా లేదు ఇంకొక రూపం ఆయన వస్తాడు చూడండి, సింహం లాగా వస్తాడు. మీరు ఇది కాదు యేసయ్య అంటారు, కానీ ఆయన సింహం లాగానే వస్తాడు. ఫస్ట్ విజిట్లో ఆయన ఎట్లా వచ్చినాడు చెప్పండి? ఏ రూపంలో వచ్చినాడు? కమాన్, ఎవరు చెప్పగలరు? ఫస్ట్ విజిట్లో ఏ రూపంలో వచ్చినాడు ఆయన? నో, నేను ఒక యానిమల్ పేరు ఎదురు చూస్తున్నా. గొర్రెపిల్ల రూపంలో వచ్చినాడు ఫస్ట్ విజిట్ లో. అనుకోవద్దు ఆయన గొర్రెపిల్ల లాగా సెకండ్ టైం వస్తాడని. సింహం లాగా వస్తాడు, గర్జించే సింహం. ఆయన రూపమే మారిపోయింది. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల లాగా లేడు. ఇప్పుడు బలహీనతలో వచ్చిన దేవుడు, మనిషి బలహీనతలో వచ్చిన దేవుడు ఇప్పుడు పునరుద్ధానుడై సింహం లాగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సింహము లాగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని వదిలిపెట్టాడు. జాగ్రత్త. సండే రాకుండా స్కిప్ అయ్యే వాళ్ళు, దేవుని వాక్యం చదవకుండా జీవించే వాళ్ళు, ప్రార్థన లేకుండా జీవించే వాళ్ళు ఆయన నోటికి ఆహారం అయిపోతారు. ఆయన ఉగ్రతకు వాళ్ళు బలైపోతారు. ఆయన మాటను తేలికగా తీసుకునేవాళ్ళు, ఆయన మాటలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడే ఉన్న కృపకాలం పశ్చాత్తాపపడండి. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటిదో మీరు తెలుసుకోండి. హల్లెలూయా. మీకు మంచిది. హల్లెలూయా. దేవునికి ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. రెండోది, దేవుని కృపం ఎట్లా తెలుస్తుంది తెలుసా? దేవుని చిత్తము ఎట్లా తెలుస్తుంది? ప్రార్థనతో. ఆమేన్. అందరు చెప్పండి, ప్రేయర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా 6వ అధ్యాయము 12 నుంచి 13. మాథ్యూ, మార్క్, లూక్. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఓకే. హల్లెలూయా. ఒక్క నిమిషం నేను తీస్తున్నాను కూడా. ఒక్క నిమిషం. Luke 6 verse number 12. Now it came to pass in those days when he went out to the mountain to pray and continued all night in prayer to God. Hallelujah. Praise the Lord. చదువు. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. రాత్రంతా గడిపిన దేవుడు ప్రార్థనలో. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుని చిత్తము కనుక్కున్నాడు. ప్రార్థనతో. హల్లెలూయా. ప్రార్థన లేని వారు, నేను చెప్తున్నాను, మీ యొక్క తలంపుల చిత్తంలో వెళ్ళి మీరు చిక్కిపోతారు. మీ యొక్క శరీర చిత్తమును తెలుసుకొని చిక్కిపోతారు. కరెక్టా? నేను వర్డ్ యూజ్ చేసింది, చిక్కిపోతారు. కరెక్టా? హల్లెలూయా. ప్రార్థన లేని వాళ్ళు, మీకు అన్నీ కరెక్టే కనిపిస్తుంది, ఏది చూసినా కరెక్టే కనిపిస్తుంది. ప్రార్థన లేకుంటే మీ తలంపులవి, మీ ఇచ్చ అది, మీ యొక్క కోరిక అది. ఎవడైనా కూడా మంచివాడిలాగా కనిపిస్తాడు, అది మీ యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రార్థన లేదు కదా మీ దగ్గర. యేసుప్రభు ఆ శిష్యులకు ఏమన్నాడు తెలుసా? 1 గంట కూడా మీరు ప్రార్థన చేయలేకపోయినారా? 1 గంట. పక్కన వారిని చూసి చెప్పండి, 1 hour can't you pray? 1 hour. ఎప్పుడైనా మీ అందరితో చెప్తాను, ఎప్పుడైనా మన దగ్గర ఈరోజు మొబైల్స్ లో స్టాప్ వాచ్ ఉంటుంది. 1 hour స్టాప్ వాచ్ పెట్టేసి మీరు ప్రేయర్ లో కూర్చున్నారా? నేను ఇప్పుడు 90 minute ప్రేయర్ ఎప్పుడెప్పుడు చేస్తున్నాను తెలుసా? సండే పొద్దున చేస్తున్నా రాగానే. ఓకే, మళ్ళా 2 o'clock స్టార్ట్ అవుతుంది 90 minute ప్రేయర్. మళ్ళా వెడ్నెస్డే 90 minute ప్రేయర్.
మళ్ళా ఎప్పుడు ఫ్రైడే 90 minute ప్రేయర్, మళ్ళా థర్స్డే 90 minute ప్రేయర్. ఫుల్ వీక్ లో నేను అన్ని 90 minutes ప్రేయర్ పెట్టేసిన. 1 hour లో ఎన్ని మినిట్స్? 60 minutes. మనం దేవుడికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువగా ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఆ మాట చెప్పకూడదు. క్రైస్తవురా, 1 గంట కూడా ఉండలేకపోయినావా ప్రేయర్లో? నేను చెప్తున్నాను, ఈరోజు మనుషులు, సేవకులు పడిపోతున్నారు, విశ్వాసులు పడిపోతున్నారు, రకరకమైన పాపాల్లో పడిపోతున్నారు. చర్చ్ మెంబర్స్ రకరకమైన, ఎవరో అమ్మాయిలతో పడిపోతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలతో పడిపోతున్నారు, లేకుంటే అప్పుల్లో పడిపోతున్నారు, ఎవరో వచ్చి అప్పు ఇస్తున్నారు, పేపర్లు తాకట్టు పెడుతున్నారు, వాళ్ళ ఇంటి పేపర్స్, వాళ్ళు అప్పుల వాళ్ళు పేపర్స్ తీసుకొని అప్పు ఇచ్చేసి వడ్డీ పైన వడ్డీ పైన వడ్డీ పైన వడ్డీ పైన చేసి ఇల్లే జప్తు చేసేస్తున్నారు. దొంగ సాతాను దొంగలాగా వాళ్ళ ద్వారా అట్లా వస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళకు అవుతున్నాయి. పిల్లలు చెడ్డ అలవాటులో వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అవుతున్నాయి. వ్యాధులు వచ్చేస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. నేను చెప్తున్నాను, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఎందుకు అవుతుంది తెలుసా ఇదంతా? ప్రార్థన లేనితనం. See, prayerlessness is a curse. Remember that. It will bring a curse on us. ప్రార్థన లేని జీవితం ఒక శాపం. మన అందరి పైన ప్రార్థన లేని జీవితం ఒక శాపం లాగా మారిపోతుంది. ఇబ్బందులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అర్థం అవ్వదు, ఏం చేస్తున్నాం అర్థం అవ్వదు, ఎవరితో వెళ్తున్నాం అర్థం అవుతున్నాం అవ్వదు, అస్సలు కష్టమైపోతుంది. నేను అనుభవంతో నేర్చుకున్నాను ఇవన్నీ, మీ అందరికి చెప్తాను. కొన్ని నేను చేశాను ప్రార్థన లేకుండా ఆ కార్యాలు, కొన్ని ఉద్యోగాలు కూడా చేశాను ప్రార్థన లేకుండా, చాలా కష్టపడ్డాను. అప్పుడు దేవుడు నాకు ఒకటే అన్నాడు, నువ్వు నా ప్రార్థన, నా దగ్గర నా చిత్తాన్ని నువ్వు ప్రార్థనతో ఈ ఒక ఉద్యోగం అడిగితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు, నీ పార్ట్నర్ నువ్వే వెళ్ళినావు, అందుకే ప్రాబ్లమ్స్. అప్పటి నుంచి నేను ఉద్యోగమైనా ఇల్లు అయినా మార్చేటప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థనతోనే మారుతాం. హల్లెలూయా. ఇప్పుడైతే ఉద్యోగం లేదనుకోండి, సంపూర్ణ సేవలో ఉన్నా. హల్లెలూయా. కొన్ని మనం చేస్తాం చూడండి, మనకు అర్థం అవ్వదు, మనం అనుకుంటాం ఇది రైట్ అని. ఎందుకంటే మనకు ప్రార్థన ఉండదు. 1 hour ప్రేయర్ ఎవ్రీ డే, అట్లీస్ట్ 1 hour ప్రేయర్. మా ఇంటికి వస్తే కూడా మీరు చూస్తారు, మా పిల్లలు, మదర్ అందరు చూస్తారు. నేను ఇంట్లో కూడా అట్లా డైనింగ్ టేబుల్ మీద కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు ఇట్లా నా పెదవులు ఇట్లా కదులుతూ ఉంటాయి. ఎందుకంటే అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటా. శబల బర 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 బర. హల్లెలూయా. శబరి హగ్నురబోరు దక్కదియంతులబో. ఆ యొక్క ఇంజిన్, ప్రేయర్ ఇంజిన్, ఆత్మ వచ్చి ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈరోజు పాస్టర్గా నిలబడి ఉన్నా, ఈరోజు సాతాను నుంచి నేను ముట్టకుండా ఈరోజు విజయకరంగా ఉన్నా అంటే దానికి ఒకటే ఒక కారణం ఏంటి తెలుసా? ప్రార్థన. అందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. 1 గంట ప్రార్థించి, అందుకే 12 మంది శోధన వస్తే 12 మంది ఇక్కడ అందరూ చెదిరిపోయినారు శోధన వచ్చినప్పుడు. Satan watches over you. సాతాన్ మీ పైన కన్ను పెట్టినాడు బిడ్డ. నువ్వు ఎట్లా చర్చ్ని నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటున్నావు తెలుసా? ఆ సాతానుడు నీ పైన కన్ను పెట్టినాడు. ఓ మై గాడ్, వీడికి ఎట్లాంటి క్రిస్టియన్ నాకు అర్థమైపోయింది. వాడు అంటాడు, ఓ మై గాడ్, ఈ క్రిస్టియన్కి డిసిప్లిన్ లేదు. అర్థమైపోయింది నాకు. చర్చ్కి పోడు, ప్రేయర్ చేయడు, వాక్యం చదవడు. వాడి అనుచరులకు చెప్తాడు, ఈజీ టార్గెట్ వాడు. ఏదో ఒక్క శోధన పంపించండి, టప్పక్కని పట్టి మన చేతిలో వచ్చేస్తాడు. మన చేతిలో. దేవునికి ప్రియ బిడ్డలారా, నేను రకరకాల కుటుంబాలను చూసిన ప్రార్థన లేకుండా వాళ్ళు నశించిపోయేది. మనం అవ్వకూడదు. ఆమేన్.
కానీ నేను ఒకటి మాట చెప్పనా, ఈరోజు హార్ట్ టాక్ చేయరా? ఈరోజు హార్ట్ టాక్ ఓకే అవుతా ఉంటే కూడా నిలిచిపోతే కూడా నడుస్తుంది కదా. ఓకే ఈరోజు హార్ట్ టాక్ చేయనా? ఓకే యూనో దేవుని ప్రియ బిడ్డలా, నేను ఈ వారమంతా మీ కొరకు ప్రేర్ చేస్తున్నాను, అందరి కొరకు, కరెక్ట్. కానీ అది పద్ధత? అది పద్ధత? ఎన్ని రోజులు నేను మీ కొరకు ప్రేర్ చేస్తాను? యాక్చువల్గా ఏముండాలా? నేను ప్రేర్ చేస్తా, కానీ నిజంగా ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు, కరెక్ట్. హల్లెలూయా. మీరు కూడా ప్రేర్ చేస్తే కదా ఎఫెక్ట్ అవుతుంది. హల్లెలూయా. పుట్టి నేను ప్రేర్ చేస్తే మీ అందరికీ సరిపోతుందా? చెప్పండి, ఎవరైనా మాట్లాడండి. పుట్టి నేను ప్రేర్ చేస్తే సరిపోతుందా మీకు? మీ ప్రేర్ ఎన్ని రోజులు నేను మీ కొరకు ప్రేర్ చేస్తా ఉంటా? నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటా, టక్ 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 ముందే పోయిస్తా ఉంటా. నేను ఎన్నో సంఘాలకు అదే చెప్పినాను. నేను ముందు దూసుకొని వెళ్తా ఉంటా. మీరు నాతో ఫాలో చేయలేదంటే వెనకబడి అక్కడే ఉంటారు, అంతే. నేను దూసుకొని ముందుకు వెళ్తా ఉంటా. నేను అందరికీ హెచ్చరిస్తా, ఇది అవుతుంది, జాగ్రత్త, కేర్ఫుల్. యేసు ప్రభువే చేయి వదిలేస్తున్నాడు యూదులది. ఇప్పుడు అన్యులది చేయి వదలడానికి రెడ్డిగా ఉన్నాడు. ఇప్పుడు రెడ్డిగా కొన్ని సంవత్సరాలు అయితే అన్యులపై నుంచి కృప పోయిస్తుంది అన్యుల నుంచి. ఏదో ఒక సంఘము దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని పౌరుషం కొరకు ఏదో ఒక్క సంఘాన్ని సెలెక్ట్ చేస్తాడు. అక్కడ వచ్చేస్తుంది కృప. అక్కడ 12 గోత్రాలు రెడీ అయిపోతాయి అక్కడ. అప్పుడు మీరు ఎంత ఏడ్చినా ఏం చేసినా ఏమో, తలుపులు మూయబడతాయి. పెళ్లి కుమారుడు లోపల పోతాడు. నూనె దీపంలో నూనె లేకుంటే ఏం లాభము? ఈరోజు కొంచెం సీరియస్గా చెప్తున్నా వాక్యం, ఎప్పుడు మిమ్మల్ని నవ్విస్తాను, కానీ హల్లెలూయా కొన్ని అర్థం చేసుకోవాలా బిడ్డ. హల్లెలూయా, ఆమేన్. అందరు చెప్పి ఆమేన్. అందరు చెప్పి ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను. అందరు చెప్పి పశ్చాత్తాపడుతున్నా. ఈ రోజు నుంచి వాక్యాన్ని చదువుతా, ఇంకా ప్రార్థనలు చేస్తా. ప్రార్థన ఒక డిసిప్లిన్. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా మనము ఆహారం తీసుకుంటామో ప్రార్థన కూడా అట్లనే. ఎట్లా మనం స్నానం చేస్తామో ప్రార్థన కూడా అట్లనే. ఎవ్రీడే స్నానం చేస్తారా? లేకుంటే కొంతమంది వారంలో ఒకసారి చేస్తారు. ఉన్నారు కొంతమంది వారంలో ఒకసారి చేస్తారు. నేనైతే ఎవ్రీడే చేస్తామా? ఓకే, ఎవ్రీడే స్నానం చేస్తాం కదా మనము. ఓకే, అట్లనే ఎవ్రీడే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ఆమేన్. ఎవ్రీడే వాక్యం చదవాలా. ఎవ్రీడే మనము ప్రైజ్ ది లార్డ్. ఆహారం తింటామా? 3 పూటలు తింటారు ఆహారం. ఎక్కడ 3 పూటలు తింటారు మీరు? 7, 3 కాదు 7. ఓకే, 3 ప్రాపర్గా తింటారు, మిగతా 4 ఏమో మధ్యలో ఏదో దంచుతా ఉంటారు. సో అన్ని చేస్తాము, కానీ ఒక్కటి చేయము. అదేంటి? ప్రార్థన చేయము, వాక్యం చదవము. నేను మీకు అందరికీ చెప్తాను హార్ట్ టాక్. ఈరోజు హార్ట్ టాక్. అందరు పక్కన చూసి పాస్టర్ హార్ట్ టాక్ అని. మీకు అందరికి చెప్తాను. ఒక సిస్టర్ వచ్చారు. ఓకే బ్రదర్ ప్రేయర్ చేయండి. ఓకే ప్రేయర్ చేస్తాం, ప్రేయిస్తాను. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వస్తారు చర్చ్కి. 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి. మళ్ళీ నాకు కాల్